మా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నా పూర్వజన్మలు నేను ఏ పాపాలు చేశానో, ఏ పుణ్యాలు చేశానో నాకు తెలీదు. నాకు మోక్షం అనేది కావాలా. అయితే నా దగ్గర ఉన్న ఏదైతే కర్మ అనేది మొత్తం డైల్యూట్ అయిపోవాలంటే, వాళ్ళు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో స్కై మెడిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద వాళ్ళు ఫోకస్ చేసిరనుకోండి, ఆటోమేటిక్ సంచిత కర్మ అనేది డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, మీరు ఈ సొసైటీలో ఏ కర్మతోనైతే ఎంటర్ అవుతారో దాని ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండొద్దు అంటే, దానికి ఒక కాన్సెప్ట్ అని ఇప్పుడు రెగ్యులర్లీ వినబడుతుంది అందరికీ. ఓ ఓ పో నో ఓ నో మెడిటేషన్. హోపోనోపోనోపోనో మెడిటేషన్ ఇది. అయితే ఇది మీరు జస్ట్ యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తే చాలామంది చెప్తున్నారు, ఫారినర్స్ కానివ్వండి, హిందీలో కానీ తెలుగులో కానీ చాలా. కానీ ఇది నేను నేర్చుకున్నాక ఈ హోపోనోపోనో మెడిటేషన్లో అడ్వాన్స్ టెక్నిక్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అది ఇన్ డీటెయిల్ అది ఎప్పుడైతే చేస్తారో మీకు ప్రారబ్ధ కర్మ అనేది చాలా డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది.